అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమా మహేశ్వరిని. 'బిగ్ బాస్' సీజన్ 9 నిన్నటి విశేషాలు అంటే నిన్నటి 'బిగ్ బాస్' విశేషాలు, ఎపిసోడ్ విశేషాలు చెప్పుకుందామండి. మేము 'బిగ్ బాస్' చూస్తున్నాం. మాలాగా 'బిగ్ బాస్' ఎవరైనా చూస్తే కామెంట్ సెక్షన్‌లో మాట్లాడుకుందాం రండి. నిన్న ఏం జరిగింది అంటే స్టార్టింగే 'గుడ్ మార్నింగ్' సాంగ్‌తో వచ్చేసారండి. సంజన గారైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేసేసారు. అది అయిపోయిన తర్వాత స్టోర్ రూమ్ నుంచి సిగరెట్స్ పంపించారు సుమన్ శెట్టి గారి గురించి. ఎవరి అలవాట్లు వాళ్ళయి కదా! అందుకు సిగరెట్లు పంపిస్తే అవి సంజన గారు ముందెళ్ళేసేసి ఇమాన్యుయల్ తీసేసుకున్నాడు. ఇమాన్యుయల్ దగ్గర నుంచి సంజన గారు తీసేసుకున్నారు. సంజన గారు తీసేసుకొని ఇమాన్యుయల్‌కి అదేంటి సుమన్ శెట్టి గారు ఇవ్వకుండా అంటే ఆయన వాష్‌రూమ్‌కెళ్లారంటే ఇమాన్యుయల్‌ని తీసుకోమంటే ఇవ్వకుండా ఏం చేసేసారు? దాచిపెట్టేసారు. ఈ దాచిపెట్టేయడాలతోటి ఆఖరికి ఫైనల్‌గా ఇది కూడా రేపు సుమన్ శెట్టి గారికి అది అంటే సిగరెట్ కాల్చకపోతే ఆయన ఉండలేరేమో! అందుకే కదా కావాలని 'బిగ్ బాస్' పాపం పంపుతున్నారు. పంపుతున్నప్పుడు అది రేపొద్దున నామినేషన్స్ అవ్వచ్చేమో అని నేననుకుంటున్నాను. ఎందుకంటే సంజన గారు అన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోయి కొన్ని కొన్ని వదిలిపెట్టేయాలి. కామెడీగా తీసుకున్నారు. కానీ కొన్ని కొన్ని వదిలిపెట్టడం మంచిది. అవి దాచిపెట్టేసారనమాట. దాచిపెట్టేసిన తర్వాత పాపం సుమన్ శెట్టి గారొచ్చి అడిగారు. ఆవిడ తీశారు, దాచిపెట్టేసారు అన్నారు. ఆవిడని అడిగే ధైర్యం ఎవరికీ లేదు. ఆవిడని అడగట్లేదు. ఎందుకంటే ఆవిడతో ఎందుకు ఆవిడ ఎలాగో వేరే వేరే విధంగా సమాధానం చెప్తారనమాట. ఆ సమాధానానికి ఈళ్ళు కౌంటర్ ఇవ్వలేరు. ఆవిడ చెప్పే సమాధానానికి. అందుకే ఇంక వదిలిపెట్టేసారనమాట. వదిలిపెట్టేసిన తర్వాత మళ్ళీ అలాగేనండి తనూజది మొన్న ఎపిసోడ్‌లో కాఫీ పౌడర్ దాచేసారు కదా! ఫ్లోరా గారును, సంజన గారు. ఇలా దాచేసిన తర్వాత ఇప్పుడు చూసిందావిడ. మార్నింగ్ మళ్ళీ కాఫీ పెట్టుకోవడానికి చూస్తే లేదనమాట. ఎలాగా? మొత్తం ఏది జరిగినా నీదే అన్నట్టు మొత్తం సంజన గారిదే దొంగతనం జరిగితే ఇంక సంజన గారు తీసినట్టే అనమాట. సంజన గారి మీద కోపమొచ్చేసింది. ఆ కోపాన్ని సంజన గారినెళ్లి అడిగితే సరిపోను అడగలేదు. ఆ కోపాన్ని వేరే విధంగా చూపించడం కోసం పాపం రాము రాథోడ్ బలైపోయాడు. రాము రాథోడ్ బలైపోవడం అంటే ఏంటంటే, పాపం అనవసరంగా రాము రాథోడు కరెక్ట్‌గా చిన్న పిల్లోడు అంటున్నారు. మరి నిజమో ఎంతో తెలీదు నాకు కూడాని. ఆయన కరెక్ట్‌గా వెంటనే సమాధానం చెప్పలేడు. మళ్ళీనేమో వెంటనే కౌంటర్ ఇవ్వగలగాలి. ఫస్ట్ ఓ మాట చెప్తాడు. తర్వాత ఓ మాట చెప్తాడు. అది నిజమో తెలీదు, అబద్ధమో తెలీదు. అలా స్ట్రక్ అయిపోయి ఉంటాడు ఒక్కొక్కసారి. అలాగా మొత్తం మీద రాము రాథోడ్ తనూజ చేతిలో బలైపోయాడనమాట. తనూజ ఓవర్ రియాక్ట్ అయిపోయింది. ఆవిడని ఫోకస్ చేసుకోవడం కోసం, ఆవిడ కనిపించడం కోసం బాగా ఎక్కువ తిట్టేత్తందనమాట. ఆవిడది కొంచెం తగ్గించుకుంటే బావుంటదేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే 2 వారాలు మామూలుగా ఉంది. అంత డల్‌గా ఉండకూడదు. ఇంత ఫుల్ యాక్టివ్‌గా కూడా ఉండకూడదు. మీడియంలో ఉంటే నడుస్తది. లేకపోతే కొంచెం ఎలాగైనా కష్టమే అనమాట. ఎందుకంటే అంత ఓవర్ యాక్ట్ చేసేత్తంది. అది కొంచెం బాలేదు. రామురాతన్ని ఎలా పడితే అలా తిట్టేసింది. తర్వాతేమో క్షమించమని, బుజ్జగించుకోమని ఏవో మొత్తం మీద జరిగాయి. అది ఒకటి జరిగిందండి. తర్వాత బయట నుంచి మన అగ్ని పరీక్ష ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళున్నారు గదండీ! 4 మెంబర్స్ వచ్చారనమాట. సాకేబ్, నాగ, మళ్ళీ దివ్య, అనూష నలుగురు అమ్మాయిలొచ్చారు. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలొచ్చారనమాట. వస్తే అంటే బిగ్ బాస్ ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్‌ని వాళ్ళని కూర్చోబెట్టి ఎవరినైతే మాట్లాడొద్దని చెప్తున్నారా బిగ్ బాస్. చెప్పి మాట్లాడేసుకున్నారు. హాయిలు అది ఇది తెగ అసలు మాట వినడానికి ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపించలేదు. అదే ఈ సీజన్‌లో ఫస్ట్ బ్యాడ్ ఏంటంటే, మాట వినాలి. కాస్త భయం ఉండాలి గదా! మనకి ప్రిన్సిపల్ సార్ ఎలాగో ఆ బిగ్ బాస్ అలాగే గదా! ఆళ్ళకి. అలా అస్సలు భయపడరనమాట. ఆ భయపడకుండా మాట్లాడొద్దని చెప్పారు. మాట్లాడొద్దని చెప్పినా కాసేపు మాట్లాడేసి ఆ తర్వాత ఆపేసారు. ఆ తర్వాత ఆపేసిన తర్వాత వీళ్ళిద్దరూ అంటే స్వైప్ చేస్తే ఎవరెవరిని స్వైప్ చేసుకోవచ్చు అది ఇది అని చెప్పి మాట్లాడుతూ డిస్కషన్ జరిగితే, సాకేబ్ ఏమో సూపర్ యాక్టివ్ అనమాట. కొంచెం మనసు నిలకడ తక్కువ. కోపం గూడా ఆ అబ్బాయికి ఎక్కువే. ఫస్ట్ అగ్ని పరీక్షలో కూడా చూసాం మనం. ఆ అబ్బాయికి కొంచెం ఆలోచించే శక్తి తక్కువనమాట. ఆ అబ్బాయిని నేనొస్తే ఫుల్లుగా ఎంజాయ్ అదేంటి మిమ్మల్ని ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తాను. ఇండివిడ్యువల్‌గా అందరికి నేను నచ్చుతాను. అది ఇది అని చెప్పాడు. అదయిపోయిన తర్వాత నాగా కూడా చెప్పాడు. నేను టీమ్‌ని ఒక మెయింటైన్ చేయగలను. అది ఇది అని తను కూడా చెప్పాడు. తను కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ నాగాకి ఆయన ఎప్పుడు వద్దాం అనుకుంటాడు. రాకుండా అలా అడ్డుపడిపోతుందనమాట. తర్వాతేమో దివ్య గారును, అనూష గారు అమ్మాయిలు అమ్మాయిలే కదా! చెప్పారనమాట. ఎందుకంటే అనూష గారైతే శ్రీజకి ఇచ్చి పడేసారనమాట. శ్రీజ శ్రీజ గురించి అందరికీ తెలుసు. తన నిజంగా తననుకున్నదే తప్ప ఇతరుల విషయమే వినదామ. తనకి బాగా చేశారనమాట. దివ్య గారు కూడా చూసారా సంజన గారిని మెచ్చుకున్నారు. ఎంజాయ్ చేస్తుందావిడ సంజన గారు ఎంజాయ్ చేస్తున్నారు. బిగ్ బాస్‌లో బాధ అంటే తనలో తను బాధపడుతుందో ఏమో తెలీదు కానీ బాధ ఏమి ఏడుపులు, పెడబొబ్బలు ఏమి చూపించకుండా దాదాపుగా చూపించకుండా అందరికంటే చిరాకులు పడకుండా
నవ్వుతూ, నవ్వుతూ చేసుకుంటుంది ఆవిడ సంజన గారు ఒక్కలే అనమాట. ఆ సంజన గారి గురించి కూడా బానే చెప్పింది దివ్య. తను వస్తే దివ్య అనే ఆవిడ రివ్యూవర్ అంటండి. 'బిగ్ బాస్' రివ్యూవర్ అంట. అంటే మాలాగా ఎవరు చెప్తూ ఉంటారనమాట. ఆవిడ బాగా కాన్ఫిడెన్స్‌గా మాట్లాడడం అన్నీ వచ్చనమాట ఆవిడకి. మంచిగా ఉన్నది స్టాండ్. అనూష అనే అమ్మాయి కూడా బాగా నచ్చింది నాకు. ఇద్దరు బా నచ్చారు. అయితే ఎవరు అని చెప్పి స్వాప్ చేసుకుంటారు అది ఇది అని అడిగారు. కళ్యాణ్‌నేమో కళ్యాణ్ అవసరం లేదని చెప్పారు. అలాగేనేమో శ్రీజ కూడా అవసరం లేదని చెప్పారు. తర్వాత వాళ్ళిద్దరిని ఎక్కువ ఫోకస్ చేశారండి. వీళ్ళు మళ్ళీ 'బిగ్ బాస్' కంటెస్టెంట్స్‌ని క్వెషన్స్ అడగమన్నారు. వాళ్ళు సమాధానాలు బానే చెప్పారు. తర్వాత మళ్ళీ 'బిగ్ బాస్' ఏమన్నారంటే మీరు ఇంకా వెళ్ళిపోవచ్చని చెప్పేసేసి బయటకి పంపించేసారు వాళ్ళని. అగ్ని పరీక్ష ద్వారా వచ్చిన వాళ్ళని. అప్పుడు వీళ్ళు డిస్కస్ చేస్తున్నారనమాట ఏమని, వీళ్ళొస్తే బావుంటదా? దివ్య వస్తే బావుంటదా? ఆవిడొస్తే బావుంటదా? ఈవిడొస్తే బావుంటదా? సాకేత్ వస్తే బావుంటదా? నాగా వస్తే బావుంటదా? అని చెప్పేసి చాలా సేపు డిస్కస్ చేశారు. అంతలోపు 'బిగ్ బాసే' పిలిచారనమాట. ఏమని మన యాక్టివిటీ రూమ్‌కి వచ్చి ఓటింగ్ చేయమని చెప్పి. మీకెవరైతే ఇష్టమో 2 పేర్ల మీద టిక్ పెట్టమని చెప్పారు. 2 ఫోటోస్ మీద టిక్ పెట్టమని చెప్పారు. అయితే ఎవరైతే ఎవరు మీరెక్కువ ఓటింగ్ చేస్తారో వాళ్ళని మనం 'బిగ్ బాస్' హౌస్‌లోకి రమ్మని చెప్దామని చెప్పి చెప్పారనమాట. పొలోమని చేసేసారు మొత్తం మీద ఓటింగ్. ఆ ఓటింగ్ అయిపోయిన కాసేపటికి డిస్కషన్‌లో మళ్ళీ 'బిగ్ బాస్' అందరిని కంటెస్టెంట్స్‌ని గార్డెన్ ఏరియాకి రమ్మని వాళ్ళు నిలబడి ఉన్నారు. ఎవరొస్తున్నారా అని చూపించే లోపలికి దివ్య గారొచ్చారు. వాళ్ళు ఎవరైతే వద్దనుకున్నారో వాళ్ళే వచ్చారు. కాకపోతే వీళ్ళందరూ అనుకున్నారు, ఓహో! మనందరం చేసేసామేమో ఈ అమ్మాయిని దివ్యని. అందుకే వచ్చారేమో ఈ దివ్యకి కూడా ఫ్యాన్స్ ఉన్నారని వాళ్ళనుకున్నారు. అంతలోపలికి 'బిగ్ బాస్' ఏమని చెప్పారో తెలుసా? అతి తక్కువ ఓట్లొచ్చిన ఆవిడని కంటెస్టెంట్‌ని తీసుకొచ్చామని చెప్పారు. మైండ్ బ్లాకు. ఆవిడ కూడా ఒక చిన్నదిచ్చారనమాట గొడవకి. ఏంటంటే మరి అవును కదా! ఏంటి అతి తక్కువ కండిషన్ అంటే ఎవరు ఓటింగ్ చేయలేదావిడకి. ఎవరు రావద్దనుకున్నారు ఆవిడని. రావద్దనుకున్నారంటే అందరికి ఆవిడ అర్థమైపోతది కదా! ఆవిడకి తెలిసిపోద్ది. వీళ్ళందరూ నన్ను కోరుకోవట్లేదు కాబట్టి వీళ్ళందరూ నాకు కొంచెం ఎలాగైనా ఫేవర్ కాదు అని తెలిసిద్ది కాబట్టి ఆవిడ కూడా ఆట బాగా ఆడతదనమాట. ఒక లింక్ పెట్టేసాడు 'బిగ్ బాస్.' లింక్ పెట్టిన తర్వాత అదే మరి చదరంగం కాదు రణరంగం అని చెప్పి ఈ సీజన్ 9ని ఇలా చూపిచ్చారనమాట. అయితే ఆవిడొచ్చారు. బానే రిసీవ్ చేసుకున్నారు. కాసేపు ఆవిడతో మాట్లాడుతున్న సందర్భంలో ఎవరు ఈ సీజన్‌లో ఇక్కడ ఉన్న కంటెస్టెంట్స్‌లో లవ్ బర్డ్స్ అని అడిగారనమాట. ఎవరో అడిగారు. అడిగితే ఆవిడ చెప్ ఆవిడనడిగారు కదా! ఆవిడ చెప్తారు కదా! ఆవిడ చెప్పే లోపలికి శ్రీజకి ఆత్రం, కంగారు ఇంకసలు ఊరుకోక ఏమని చెప్పేసింది, ఇంకెవరు డిమోను, రీతు, కళ్యాణే కదా! అని చెప్పేసిందనమాట. చెప్పేసేటప్పటికి ఆవిడ నాకు భలే నవ్వొచ్చిందప్పుడు. కంగారు చెప్పేసేటప్పటికి ఆవిడేమందంటే, ఆవిడ అలా చెప్పకుండా ఇక్కడ ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరుగుతుంది. ఒక్కోసారి స్క్వేర్ కూడా అవుతుంది అని చెప్పింది. దాంట్లో ఏముంది తనూజకి కళ్యాణును, డెమోన్ కూడా ట్రై చేస్తున్నారు. ఫస్ట్ కళ్యాణే ట్రై చేసేవాడు. ఇప్పుడు డెమోన్ కూడా ట్రై చేస్తున్నాడు. రీతుని డెమోను అంటే టైమ్ పాస్‌కి లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నాడనమాట. టైమ్ పాసే టైమ్ పాస్. కాకపోతే ఏంటంటే ఇది ఇంకా టైమ్ పాస్ అనమాట. రీతు తింగరదింత కొద్ది దాంట్లో. అది అంటే ఎందుకంటే ఫస్టు స్వైప్ చేసేటప్పుడు శ్రీజని స్వైప్ చేసేటప్పుడే రీతుని చెయ్యాలి కదా! ఎన్ని వెర్షన్స్ ఉన్నా ఇంత కొంచెం ఆవిడంటే ఇష్టం ఉన్నప్పుడు. ఇష్టం ఉన్నా కూడా శ్రీజని స్వైప్ చేసాడు. అప్పుడే తెలిసిపోయింది. కానీ డిమాన్ కూడా తనుజని ట్రై చేస్తున్నాడు. కళ్యాణ్ కూడా ట్రై చేస్తున్నాడు. ఇదే ట్రయాంగిల్ అనమాట. ఇది చెప్పే లోపలికి మళ్ళీ దీని గురించి కాసేపు డిస్కషన్ జరిగింది. అంతలోపలికి దివ్య గారు ఏమనుకున్నారంటే, మంచిగానే చెప్పాను. ఒక రాయేసాను. మొత్తం మీద భయపడ్డారు అని జెప్పేసేసి దివ్య గారు కాసేపు మాట్లాడుకున్నారు. దివ్య గారిని టెనెంట్స్‌లోకి పంపించారనమాట. ఓనర్స్‌లోకి పంపించలేదు. టెనెంట్స్‌లోకి పంపించారు. ఆవిడ రివ్యూవర్ కాబట్టి కొంచెం భయపడుతున్నారు మనోళ్ళు సెలబ్రిటీస్. ఎందుకంటే కొంచెం అంటే తేలిగ్గా ఉండకుండా మంచిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని అంటే మాట మాట్లాడినా కూడా క్లారిటీగా మాట్లాడే ఆ తత్వం ఉన్నట్టు అమ్మాయని నాకనిపిస్తుందనమాట. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా ఏం జరిగిందండి 'బిగ్ బాస్' విశేషాలు. తర్వాత ఆ! రీతుది కామెడీ స్కిట్ జరిగింది కండి కాసేపు. అదే రీతు ఏమో దెయ్యము, ఇమాన్యుల్ ఏమో మంత్రగాడనమాట. అది స్విమ్మింగ్ పూల్ దగ్గర కాసేపు జరిగింది. దాన్ని కాసేపు ఎంటర్‌టైన్ అయ్యారు. అదయిపోయిన తర్వాత సంజన గారు మరి దివ్యకి వెల్కమ్ ఇవ్వాలి కదా మనం అని చెప్పేసేసి సంజన గారి యాక్సెసరీస్ ఉంటాయి కదా! మొత్తం అవన్నీ
దాచేద్దాం కావిడే దొంగ దొంగ ఎవరు అంటే సంజన గారు. అయన్నీ దాచేద్దాం, వార్మ్ వెల్కమ్ అనమాట. మంచిది గుర్తుండిపోవాలి కదా! ఆ వెల్కమ్ ఇవ్వాలని చెప్పి దాచేద్దామని చెప్పి ప్రియాతోటి గుసగుసలనమాట. ఎందుకంటే ప్రియా, ఇమాన్యుల్, ఎవరు సంజన గారు ఉన్నారు. ప్రియాకి ఎందుకు చెప్తున్నారంటే టెండెన్స్‌లో ఆ అమ్మాయి కూడా ఒక అమ్మాయి కాబట్టి ప్రియాకి చెప్తున్నాను. నేనే చేసేద్దును, లేకపోతే నేను కాదు కదా! ఆళ్ళ దగ్గరికి వెళ్ళలేను కదా! మీరు టెండెంటే కదా! మీరు ఆవిడ దగ్గర ఉంటారు కాబట్టి చేద్దామని చెప్పేసేసి ప్రియా గారితోటి కొంచెం డిస్కషన్ జరుగుతుంది. ప్రియా గారు కూడా కొంత టెండెన్సీని వదిలిపెట్టేసేసి ఓనర్స్‌లో కలిసి వాళ్ళ విషయాలు కూడా షేర్ చేసుకొని ఆ విషయంలోకి బానే అంటే ఎళ్తున్నారనమాట. ఎళ్ళడం అంటే ఏంటి, కొంచెం మారుతుంది ఆవిడ ప్రియ ప్రవర్తన. కొంచెం లైట్‌గా మారుతుంది. అదొకటి బానే ఉంది. మళ్ళీ తర్వాత పాపం రాము రాథోడ్‌ని తనూజ బాగా తిట్టేయడం అదొక్కటి నచ్చలేదండి. ఆయనేమో స్ట్రక్ అయిపోతాడు. ఏం మాట్లాడాలో, ఏం సమాధానాలు చెప్పాలో సరిగ్గా తెలీదు. ఓవర్ రియాక్షన్ అయిపోతుంది తనూజ. కొంచెం, కొంచెం తగ్గించుకుంటే బావుంటదేమో అని నా అభిప్రాయం. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇది అండి మా నిన్నటి 'బిగ్ బాస్' విశేషాలు. మీకు గనక నాలాగా 'బిగ్ బాస్' చూస్తే కామెంట్ సెక్షన్‌లోకి రండి మాట్లాడుకుందాం. మా పా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఉంటానండి.